శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం. శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజు అనగా నాగపంచమి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి తెలుసుకుందాం. ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ విడిగా లేదా జంటలుగా ఉన్నటువంటి నాగదేవత విగ్రహాన్ని వద్దకి వెళ్ళి ఆ యొక్క విగ్రహం వద్దకు వెళ్ళి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలా ఆవు పాలు ఆ యొక్క నాగదేవత విగ్రహం పైన పోస్తూ మీ కుటుంబ సభ్యుల అందరి పేర్లను అనుకుంటూ పోయాలి. అలా పోసిన తర్వాత నీటితో శుద్ధి చేసి గంధం, పసుపు, కుంకుమలు పెట్టి పూలు పెట్టాలి. పూలు పెట్టిన తర్వాత పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని నాగదేవత పైన వేయాలి. వేసిన తర్వాత నాగదేవతకి జిల్లుడాకులు లేదా తమలపాకులలో బెల్లము లేదా పాయసము నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత నాగదేవత ముందు నల్ల నువ్వుల నూనెలో వత్తులు వేసి దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత కొన్ని అక్షంతులు చేతులు పట్టుకొని నాగదేవత చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలా 6 ప్రదక్షిణ చేసి అక్షంతులు స్వామివారి ముందు వేసేసి నమస్కారం చేసుకున్నట్లయితే మీ పైన ఉన్నటువంటి కుజ దోషము, రాహుకేతు దోషము, కాలసర్ప దోషము, సర్పదోషము, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, విద్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, సంతానపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. సమస్త నాగదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. అలా చేసిన తర్వాత ఒక దేవాలయంలో పక్కన కూర్చొని శం శరవణ భవాయ నమః, శం శరవణ భవాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు స్తుతించినట్లయితే, మనసులో అనుకున్నట్లయితే నాకు సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట పైన కొద్దిగా పసుపు, కుంకుమలు వేసి, పూలు వేసి స్వచ్ఛమైన ఆవు పాలను కొన్ని పుట్టలో వేయాలి. అలా పోస్తున్నప్పుడు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులందరి పేర్లను కూడా అనుకుంటూ పోయాలి. అలా పోసినట్లయితే ఒక సకల సమస్త నాగదేవతల యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా మీకు లభిస్తాయి. సర్వే జనః సుఖినో భవంతు.